Hyderabad! Today we are promoting football, cricket, tug of war, various sporting activities. And usually మనం చూసినట్లయితే యూజువల్గా అథ్లెట్స్ స్పోర్ట్స్ పీపుల్ మాత్రమే ఆడతారు. ఇవాల్టి స్పెషాలిటీ ఏంటంటే ద చేంజ్ ఇస్ స్టార్టింగ్ విద్ ఇన్ ద హోమ్. ఇంట్లో నుంచే చేంజ్ మొదలవుతుంది. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ కూడా కలిపి ఆడబోతున్నారు. The specialty of today and tomorrow is entire government officials are going to be participating to bring in teamwork, to bring in unity and to bring in camaraderie. Not only are we promoting sports, but we are also promoting cultural activities, bringing in unity, teamwork and everything. Such an incredible day for Hyderabad and Telangana, and such an incredible vision, forward vision by the Honorable Chief Minister of Telangana. If you are able to hear me, can you all give me a big round of applause? If you are supporting this initiative, if you love this initiative, can I hear you all give me a loudest round of applause? I can't hear that. వినిపించట్లేదు. సో ఈ ఇన్స్పిరేషన్ని తీసుకొని దీన్ని ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా ఇవాళ ఇక్కడ వచ్చినందుకు. స్పోర్ట్స్ మొదలైనప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేస్తాను. గట్టిగా చియరప్, గట్టిగా ఎంకరేజ్మెంట్ మన వంతు ఇద్దాం. హైదరాబాద్ అండ్ తెలంగాణని నంబర్ 1 స్పోర్ట్స్ స్టేట్గా మనం అందరం కలిసి చేద్దాం. ముందుకొచ్చి పార్టిసిపేట్ చేసి, ఓకేనా? అదే ఎనర్జీని మెయింటైన్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివారెడ్డి గారు, మీరు మూవీస్లో యాక్ట్ చేశారు అండ్ అనేక షోస్లో మిమిక్రీ చేశారు, కానీ స్పోర్ట్స్ ఆడారా? నేను ఆడానండి. అవును, స్పోర్ట్స్ అంటే గుర్తొచ్చింది. మీరు వి హనుమంతరావు గారితో చాలా స్పోర్ట్స్ ఆడారంట, కరెక్ట్? అరే అమ్మా, నేను వి హనుమంతరావు మాట్లాడుతున్నా తల్లి. నేను స్పోర్ట్స్ అంటే చాలా ఆడినమ్మా. ఫుట్బాల్ ఆడినా, క్రికెట్ ఆడినా, నీకు ఏ గేమ్స్ చెప్తే ఆ యూ నేమ్ ఇట్ అమ్మా. నువ్వు ఏ పేరు చెప్తే ఆ గేమ్ నేను ఆడిన తల్లి. ఒక్క నిమిషం. మస్తు గేమ్స్ ఆడినా, ఒక గేమ్ కాదు. ఈ గ్రౌండ్ లో ఇప్పుడు ఎన్ని గేమ్లు ఆడబోతున్నారో అన్ని గేమ్లు నేను ఆడినమ్మా. మరి మీరు సార్ తో ఇన్ని గేమ్స్ ఆడితే మాకు కనపడలేదు. ఎక్కడ ఆడారు మీరు? మీ మొబైల్ ఆడతానమ్మా. ఇంట్లో మొబైల్ ఆడుతూ ఉంటా, గ్రౌండ్ ఆడలేదు. స్పోర్ట్స్ అన్నారు సార్. అచ్చా, ఏమంటారు బిడ్డ? దాని స్పోర్ట్స్ అయితే అన్నారు సార్. చలో, అయితే ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత నువ్వు నేను కలిసి ఏం నిర్మలమ్మ నీ పేరు? నిర్మల కాదు, షర్మిల. అచ్చా, నేను నిర్మలమ్మ అంటే మా ఓల్డ్ యాక్టర్ ఉన్నది కదా నిర్మలమ్మ, ఆమె అనుకున్న తల్లి. సారీ, క్షమించు. ఓకే, మరి ఇవాళ షర్మిలమ్మ నువ్వు నేను కలిసి స్పోర్ట్స్ ఆడదాం, మంచిగా ఆడదాం, గట్టిగా ఆడదామా? అయితే ఫుట్బాల్ ఆడదామా మనం కలిసి? ఆడదామా? ఫస్ట్ నెట్ వేసిరు కాబట్టి ఫుట్బాల్ ఆడదాం, జబర్దస్త్ గా ఆడదామమ్మా, జోర్దార్గా ఆడదాం. థ్యాంక్ యూ. ఫిట్ లీడర్స్ ఫిట్ స్టేట్ అన్న ఆలోచనతో ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్న గౌరవ శాసనసభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో చైర్మన్ శివసేనారెడ్డి గారు మరియు ఎండి డాక్టర్ సోని బాలాదేవి గారు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి మరియు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారికి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికల ద్వారా వారిని స్వాగతం పలుకుతోంది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ డప్పు వాయిద్యాల మధ్య మన ప్రాంగణానికి విచ్చేస్తున్నారు గౌరవ శాసనసభ వ్యవహారాలు ఐటీ శాఖ మంత్రివర్యులు, క్రికెట్ క్రీడాకారుడైన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. వారికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, ఎండి డాక్టర్ సోని బాలాదేవి గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున. టూరిజం, ఎక్సైజ్, కల్చరల్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం సుస్వాగతం. వారు ఈ శాసనసభ పోటీల
చైర్మన్గా కూడా ఉన్నారు. మన తెలంగాణ ప్రభుత్వానికి ఇంత అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి యువ నాయకులు మన శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి గట్టిగా మీ చప్పట్ల ద్వారా, మీ అరుపుల ద్వారా, మీ ప్రేమ ఆప్యాయతల అనురాగాలు గట్టిగా చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రీడా స్ఫూర్తికి, విద్యా స్ఫూర్తికి, వైద్య సేవకు, రైతుల సేవకు, ఇందిరా మహిళా శక్తికి ఎప్పటికప్పుడు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి పాల్గొంటున్న పండగ. మొట్టమొదటిసారి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ 2026. ఫిట్ లీడర్స్, ఫిట్ స్టేట్. శివసేన రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి స్వాగతం పలుకుతారు. చైర్మన్ గారు, ఎండి గారు కలిసి ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ కౌన్సిల్ చైర్పర్సన్, ఆనరబుల్ స్పీకర్ అందరికీ స్వాగతం. మనందరి తరఫున స్పోర్ట్స్ అథారిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ శివసేన రెడ్డి గారు, ఎండి సోని బాలాదేవి మేడం గారు, అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు. ఇంకా గొప్పదనం ఏంటంటే వేదిక పైనున్న పెద్దలందరూ కూడా స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్ పర్సనాలిటీసే. ఒక్కొక్కళ్ళు వరల్డ్ రికార్డ్, నేషనల్ రికార్డ్ సాధించిన వాళ్ళు. ఇందాకే బండా ప్రకాష్ గారు చెప్తున్నారు, 14 ఏళ్ళు జూడోకి, ఖోఖోకి ఇదే వేదికపై బాధ్యత వహించాన్ని. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు మనందరి ఉత్సాహం రెట్టించేలా క్రీడా జ్యోతిని వెలిగిస్తారు. ఆ క్రీడా జ్యోతిని ముందుగా అందుకుంటారు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఆ తర్వాత రాజ్ ఠాకూర్ గారు, తర్వాత అనిరుద్ రెడ్డి గారు, తర్వాత శంకర్ నాయక్ గారు, తర్వాత యశస్విని రెడ్డి గారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లీడ్ ది స్పోర్ట్స్ టార్చ్. Make some noise, Hyderabad. It's time we witness the sports torch, a torch that stands as a symbol, bringing all the legislative council members, all the legislative assembly members together, empowering teamwork, empowering unity, bringing in the sports spirit in the state of Telangana, a proud initiative by Honorable Chief Minister Revanth Reddy Garu. There you go. We can all witness the sports torch on. If you are listening to this, if you can see this, can you all put both your hands together in bringing a big round of energy and applauses? Big round of applauses, Telangana, Hyderabad. This is the moment we all have been waiting for, to bring in the sports spirit, not only for athletic sports people anymore, but for all of us, for students. We can see Honorable Minister Jupalli Krishna Rao Garu is now bringing the torchlight to all of you, running with the light that symbolizes teamwork, that symbolizes bringing in culture of sports together. క్రీడా జ్యోతిని తీసుకొని మీ ముందుకు వస్తున్నారు గౌరవ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, శాసనసభ్యులు యువ శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోని బాలాదేవి గారు. గట్టిగా చప్పట్లు. క్రీడా స్ఫూర్తిని తీసుకెళ్ళాలి, ప్రతి మైదానానికి క్రీడా స్ఫూర్తి వెలగాలి, కలగాలి, జరగాలి అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు, ఆశయం మేరకు మత్తు వదలాలి, మైదానాలకు కదలాలన్న సందేశాన్ని మోసుకొస్తుంది మన క్రీడా జ్యోతి. విద్యార్థులారా, యువకులారా, మీ చప్పట్ల మధ్యన క్రీడా ప్రాంగణానికి చేరుకుంది. ఆ క్రీడా జ్యోతిని అందుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, క్రీడా శాఖ మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు. ఒలింపిక్ స్థాయిలో క్రీడా స్ఫూర్తిని సొంతం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందుకోవటానికి సాక్షాత్తు మన శాసనకర్తలు
ఈరోజు మనకు స్ఫూర్తినివ్వబోతున్నారు ఈ వేదిక నుంచి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడు ఎవరికి రాని ఆలోచన, ఏ ఆలోచన సంకల్పం బలంగా చేసి యువ రక్తాన్నంతా మత్తును వదిలించి మైదానాలను చేర్చాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేస్తూ మనందరికి కూడా క్రీడా స్ఫూర్తి నింపినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వరులకు అందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రీడలను తెలంగాణలో కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని 3 సంవత్సరాలలో మొదటి సంవత్సరం 360 కోట్ల రూపాయలు, రెండవ సంవత్సరం 464 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం 646 కోట్ల రూపాయలు, మొత్తంగా 1470 కోట్ల రూపాయల్ని ఈరోజు క్రీడా శాఖకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైదానాలను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా ప్రేమికులందరినీ కూడా సీఎం కప్ పేరుతో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను వెతికి తీసి వారి నైపుణ్యాన్ని అంచెలంచెలుగా గ్రామ స్థాయి కంచి మండలం, మండలం స్థాయి కంచి నియోజకవర్గం, నియోజకవర్గం కంచి జిల్లా, రాష్ట్ర స్థాయి, దేశానికి కూడా ఆడిపించి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడల్ని ప్రోత్సహిద్దామన్న ఒక సంకల్పంతో తీసుకున్న బృహత్తరమైన కార్యక్రమం స్పోర్ట్స్ పాలసీ. స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు, ఆయన ఆవేదన అంతా ఒకటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిది. చిన్న దేశం అర్జెంటీనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచింది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవాలనే సంకల్పంతో క్రీడాకారులని గ్రామ స్థాయికి సీఎం కప్ మొదటిది, రెండవ ఎడిషన్ లో దాదాపు 7.5 లక్షల మంది చిన్నారులు సభ్యత్వం ఏర్పాటు చేసుకొని ఈరోజు వివిధ స్థాయిల్లో ముందుకు పోతున్న సందర్భం. మరి మనం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వివిధ ఆటల్లో పై స్థాయిలో రాణించి మనం గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో గుర్తుపట్టే విధంగా మనం ముందుకు పోవాల్సిన ఆశయం పెట్టుకొని నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మీ అందరి తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నా శాఖ అయినటువంటి స్పోర్ట్స్ శాఖకు ఇప్పటిదాకా 1470 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రౌండ్లని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కోచుల్ని నిర్మాణం చేస్తున్నందుకు క్రీడా ప్రేమికుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నా. रिस्पेक्टेड सीएम साहब, डिप्टी सीएम साहब, स्पीकर साहब, चेयरमैन साहब और मेरे जितने भी साथी मिनिस्टर्स हैं और जितने भी लोग यहाँ पे आए हुए हैं, मुझे कहा है कि एक बहुत इमोशनल मोमेंट है मेरे लिए, क्योंकि मैं पूरी लाइफ में जितना भी क्रिकेट खेला मैं यही स्टेडियम में खेला और मुझे बहुत अच्छा लग रहा है यहाँ पे आके आप लोगों के सामने बैठ के। और स्पेशली जो मैं हमारे जो पॉलिटिकल मेरे जो दोस्त हैं और मेरे जो सीएम साहब हैं और जितने भी लोग यहाँ पे आए हुए हैं, मैं उनको सबको मुबारकबाद देता हूँ और स्पोर्ट्स मिनिस्टर साहब को और उनकी टीम को बहुत बहुत मुबारकबाद देता हूँ कि इतना अच्छा यहाँ पे सेटिंग बनाए। तो मैं आपसे यही गुजारिश करूँगा कि सर यहाँ पे एक ज़बरदस्त इसको स्टेडियम को फिर अच्छा बनाइए सर। थैंक यू वेरी मच, आई विश यू ऑल द बेस्ट। అసెంబ్లీ తరఫున, మండలి తరఫున ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మరియు కల్చరల్ ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత
మొదటిసారిగా శాసన మండలి శాసనసభ్యులకు క్రీడా సంస్కృతి కార్యక్రమాలు జరగడం సంతోషం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతోని వారి ముఖ్య అతిథులుగా హాజరైనారు. వారి చొరవతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడో ప్రజా సమస్యలు రాజకీయాలతో బిజీగా టెన్షన్గా ఉండే మా సభ్యులు క్రీడల్లో కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం ఒత్తిడికి తగ్గ రిలాక్స్ అవుతారని, అదేవిధంగా అన్ని పక్షాల సభ్యులు కలిసి ఆడి పాడడం ద్వారా మంచి వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతామని, స్కూళ్ళలో కాలేజీలో చదువుకునే సమయంలో మనం ఆడిన ఆటలు పాడిన పాటలు మరోసారి వాటిని గుర్తుకు తెచ్చుకొని ఈ క్రీడా సమయంలో పాలు పంచుకోవాలని చెప్పేసి యువ శాసన సభ్యులతో పాటు వయసుతో సంబంధం లేకుండా అందరూ క్రీడల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనేది నా సూచన. లెజిస్లేచర్ సభ్యులకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ను ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా లెజిస్లేచర్స్కు క్రీడా పోటీలు నిర్వహించడం అనేటువంటిది హర్షించదగ్గ విషయం. ఒక్క క్రీడలకే కులము, మతము, రాజకీయాలు ఉండవు. ఒక క్రమశిక్షణకు మారుపేరు క్రీడలు అనేటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దేశంలో మన ముఖ్యమంత్రి గారు క్రీడా పాలసీ సందర్భంగా ఇటు శాసనసభలో కానీ శాసన పరిషత్తులో కానీ మనకన్నా, మన రాష్ట్రం కన్నా అతి తక్కువ చిన్న జనాభా ఉన్నటువంటి దేశాలు ఇవాళ ఒలింపిక్స్లో పథకాలు సాధిస్తూ ఉంటే 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశం నుంచి ఒలింపిక్స్లో మనం అనుకున్నటువంటి ప్రగతిని సాధించలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి రోజుల్లో కంపల్సరిగా ఒక పీరియడ్ ఆటలాడించేటువంటి వాళ్ళు, అదేవిధంగా 4 గంటలు కాగానే ఊర్లో ఉండేటువంటి మన పాఠశాల టీచర్లు పెద్ద తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులతో బ్యాడ్మింటన్ కానీ, టెన్నికాయిట్ కానీ, షటిల్ కానీ, కబడ్డీ కానీ ఇటువంటి ఆటలన్నింటినీ ప్రోత్సహించేటువంటి వాళ్ళు. ఇవాళ ఏ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పీఈటీ పీరియడ్ లేదు. చాలా పాఠశాలల్లో పీఈటీలు కూడా లేరు. కాబట్టి దేశానికి సుస్థిరమైనటువంటి మరి యువతను అందజేయాలంటే తప్పనిసరిగా క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ క్రీడలకు సంబంధించిన పీరియడ్ను పెట్టడంతో పాటు దాన్ని కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రగ్స్ను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది. డ్రగ్స్ అరికట్టాలంటే కూడా క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది, క్రమశిక్షణను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటిని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యున్నతమైనటువంటి యువతను తయారు చేసే దాంట్లో క్రీడలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయని, అందుకొరకు మనం పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతూ, మరొకసారి లెజిస్లేటర్స్ మధ్యలో పెట్టేటువంటి ఈ క్రీడా పోటీలను మరి యువతకు ప్రోత్సాహంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, అదే మీద వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులకు, మన శాసనసభ్యులకు, శాసన పరిషత్ సభ్యులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మిత్రులారా, నిత్యం రాజకీయాలలో మునిగి తేలుతూ
నిరంతరం సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ప్రజా జీవితంలో ఉండే వాళ్లకు ఒక స్ఫూర్తి, విశ్రాంతి, ప్రజలకు ఒక ఆదర్శ నాయకుడిగా నిలబడడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకే శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైన విన్యాసాలు, అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారని నేను అనడం లేదు, కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ ఎల్బీ స్టేడియం వేదికగా మారుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈ ఎల్బీ స్టేడియంకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచిన క్రీడాకారులు ఈ మైదానంలో ఆడడమే కాదు, ఈ మైదానంలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నా మంత్రివర్గంలో మహమ్మద్ అజారుద్దీన్ గారు మంత్రిగా ఉన్నారంటే భారతదేశానికి క్రికెట్ కెప్టెన్గా పనిచేసి ఈ దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుడు ఈరోజు మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు క్రీడాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వాకిటి శ్రీహరి గారు రంజీ మ్యాచెస్ వరకు క్రికెట్లో ఆడిన క్రీడాకారుడు ఈరోజు క్రీడల మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ ఠాకూర్ ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్పర్సన్గా పనిచేసి క్రీడల్ని ఆనాడు ప్రోత్సహించి సానియా మిర్జా లాంటి క్రీడాకారిణులను ఆనాడు ఈ దేశానికి, రాష్ట్రానికి పరిచయం చేసిన సందర్భం. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి గచ్చిబౌలిలో అద్భుతమైన స్టేడియంలు నిర్మించుకొని 99, 2004, 2006, 7 వరకు 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని నిర్వహించడం కానీ, అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం కానీ తగ్గుకుంటూ పోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలు కానీ, క్రీడా స్ఫూర్తి కానీ కనుమరుగై క్రీడలు అంటే ఎట్లుంటాయి, ఎక్కడుంటాయి అని వెతుక్కునే పరిస్థితి మన రాష్ట్రానికి దాపురించింది. అందుకే ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అభివృద్ధి, వివిధ క్రీడలను, వివిధ క్రీడాకారులను, అదేవిధంగా శిక్షణ ఇచ్చే కోచ్లను తీసుకురావడానికి మనకు ఒక అడ్వైజర్ను కూడా ఏపీ జితేందర్ రెడ్డి గారిని, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్గా పెట్టుకొని ఒక స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన అందించాలంటే ఆ ప్రభుత్వానికి విధి విధానాలు ఉండాలి. ఆ విధి విధానాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పాలసీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి, ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈరోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. ఒకప్పుడు ఫుట్బాల్కి, హాకీకి, క్రికెట్కి మన రాష్ట్రం, మన నగరం పేరు ప్రఖ్యాతులు తెచ్చింది దేశానికి. ఇవాళ క్రీడల్లో వెనుకబడ్డాం. అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరి సహకారం ఉండాలని ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్ణయాన్ని చప్పట్లతో సమర్థించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఫిట్ తెలంగాణ క్యాంపెయిన్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు రిలీజ్ ది పోస్టర్. ఫిట్ తెలంగాణ క్యాంపెయిన్. స్ట్రాంగ్ లీడర్స్, హెల్దియర్ స్టేట్. గెట్ ఫిట్, లీడ్ ఫిట్. Fitness for all legislators. Be the change. 30 minutes physical activity every day for a healthier lifestyle. Youth engagement in sports. Boost energy, health and skill. Focus on wellness. Balance work and fitness. Build a healthier
active and vibrant Telangana. Join the movement. Fit leaders, fit state, fit future. Sports Authority of Telangana, Department of Sports. జాయిన్ రైజింగ్ 2047 అని ఎలా పిలుపునిచ్చామో ఇప్పుడు జాయిన్ ద స్పోర్ట్స్ మూవ్మెంట్ అనే పిలుపునిస్తుంది ఈ వేదిక. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ కౌన్సిల్ చైర్మన్, ఆనరబుల్ స్పీకర్, ఆనరబుల్ డిప్యూటీ చైర్మన్, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ సభలో పోస్టర్ రిలీజ్ అవుతోంది. శాసన సభ్యుల క్రీడోత్సవాలను ప్రారంభిస్తున్నారు. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటర్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్ను టగ్ ఆఫ్ వార్ ఆట ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. Then give a big round of applause and we want to hear you all whistle for us. Yes. Team Deccan versus Team Kakatiya has started the match. Woohoo! బెస్ట్ ఆఫ్ 3 ఉంటుంది, ఇది గమనించాలి. మొదటి విడతలో టీం కాకతీయ పై చేయి సాధించింది. హలో మైక్ చెక్. ఇప్పుడు లెమన్ అండ్ స్పూన్ స్టార్ట్ అవబోతుంది. మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాము విమెన్ కొండా సురేఖ గారిని. ఇదొక చాలా సెన్సిటివ్ గేమ్. ఇది ఏమాత్రం మరి లెమన్ని కింద పడకుండా స్పూన్లో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే మరి ముందుకు తక్కువ టైంలో వెళ్తారో మరి వాళ్ళే విజేత. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి ఇక్కడ మరొకసారి బ్యాక్ టు ద గేమ్. లెమన్ అండ్ స్పూన్ సురేఖ గారు చాలా ఫోకస్డ్గా ముందుకు వెళ్తున్నారు. ఇద్దరు పార్టిసిపెంట్స్ మనకు కనిపిస్తున్నారు, లేదు నలుగురు ఉన్నారు, ముగ్గురు పార్టిసిపెంట్స్. కొండా సురేఖ గారు విన్ అయ్యారు. చాలా కాన్సన్ట్రేషన్ కావాలి రామ్ ప్రసాద్ గారు. ఆ స్మైల్స్ చూడొచ్చు. సో హ్యాపీయెస్ట్ ఉమెన్ ఆన్ ద ఫీల్డ్ నౌ. కబడ్డీ We are కూడా about సిద్ధం to కావాలి. begin. We are about to begin football. Honorable Chief Minister is here wishing and giving sports spirit to all the athletes that have lined up here. We've recently seen the milestone event of the entire state of Telangana. మనం మ్యాచ్ చూడబోతున్నాం. టాస్ అవుతుంది. అక్కడ సెంటర్ రెఫరీ టాస్ వేశాడు. ఎస్, టాస్ వన్ బై శ్రీ రేవంత్ రెడ్డి గారు. కోర్ట్ ఎంచుకోవడం జరిగింది. మరి కిక్ ఆఫ్ అపోనెంట్ టీం చేస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తోంది. డ్రెస్సింగ్లో కానీ ఆ వే ఆఫ్ బాడీ మేనరిజమ్స్ మనం చూస్తే ఎప్పుడు పొలిటికల్ ఆస్పెక్ట్సే కాకుండా ఇక్కడ కిక్ ఆఫ్ అయింది. మరి బాల్ ఎక్స్చేంజెస్ మనం చూస్తున్నాము. సో చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ జరగడం వల్ల మరొకసారి యువత ఎంత ఇన్స్పైర్ అవుతారో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం వల్ల. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు త్రోయిన్ చేశారు. సో ఆ ఎంతూజియాజం మనకు కనిపిస్తోంది. రామ్ ప్రసాద్ గారు అక్రాస్ ద స్టేట్ ఇన్స్పైర్ చేస్తున్నారు మన చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. సో కార్నర్ చూసాము ఇప్పుడైతే. సో నువ్వా నేనా అన్నట్టు అక్కడ ఇరు టీమ్స్ కూడా బాల్ పొజిషన్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గోల్ కీపర్ చేతిలో బాల్. సీఎం రేవంత్ రెడ్డి గారు హీఈస్ రైజింగ్ ద హ్యాండ్. బాల్ పొజిషన్ మంచిగా వాళ్ళు 1-on-1 ఆడడం చూస్తున్నాం. మంచి పాసింగ్ చూస్తున్నాం, మంచి డ్రిబ్లింగ్ చూస్తున్నాం. చాలా చక్కని నైపుణ్యం ముఖ్యమంత్రి గారి నుండి. డ్రిబ్లింగ్ మెలకువలు నేర్చుకుని అదంతా గ్రౌండ్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. అలాగే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆడుతున్నారు. అద్భుతమైన డ్రిబ్లింగ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ద ఫిట్టెస్ట్ లీడర్స్, ద ఫిట్టెస్ట్ విల్ బి ద స్టేట్. ఎగ్జాక్ట్లీ స్వర్ణ, చాలా మంచి పాయింట్ చెప్పావు. ఫిట్టెస్ట్గా ఉంటే అంటే ప్రజలు ఫిట్గా ఉంటే ఆ రాష్ట్రం అలాగే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. దీని ముఖ్య ఉద్దేశమే మరి ప్రజల లోపల స్పోర్ట్స్ పట్ల
ఒక మంచి ఉద్దేశాన్ని చాటడం, స్పోర్ట్స్ వల్ల జరగబోయేది ఏంటి, మరి స్పోర్ట్స్ ఏ విధంగా మనిషి నిత్య జీవితంలో ఉపయోగపడతాయి, దానివల్ల ముఖ్యంగా ఫుట్బాల్ అట్లాంటి క్రీడలు మనిషిని చాలా ఉత్తేజం చేస్తాయి. మేబీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా అందరు పార్టిసిపేషన్, మనం తెలంగాణ నుంచి లీడర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మరి రావడం జరిగింది. సో ఇరు టీంలు ఆ డిఫరెన్సియేషన్ తెలియాలి అంటే కంపల్సరీ బిబ్స్ ఉంటేనే, సేమ్ కలర్ బిబ్స్ ఒక టీంని రిప్రజెంట్ చేస్తున్నట్టు మనకి సూచన. మరి రెడ్ వర్సెస్ గ్రీన్ మనకు చూస్తున్నాం. శాసనసభల మధ్యలో కూడా మ్యాచ్ చూస్తున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆడుతున్నారు. సో రోజు రాజకీయాల పోటీ నుండి మరొక పోటీకి మారిపోయారు. జస్ట్ డామినేషన్, అగ్రెసివ్గా కనిపిస్తోంది అటాక్ గ్రీన్ జర్సీ ప్లేయర్స్ నుంచి. రేవంత్ రెడ్డి గారు డ్రిబ్లింగ్ చేస్తూ ఫంటాస్టిక్ గోల్, సూపర్గా ఆ అగ్రెసివ్ అటాక్తో గోల్ చూసాము. శ్రీ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా ఆ రైట్ ఫుటెడ్ షాట్, క్లాసిక్ ఫినిష్ చూసాము. ప్రత్యర్థులు కూడా మెచ్చుకునేలాగా గోల్ చేశారు. మరి ప్రత్యర్థులు అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన గోల్ సాధించారు రేవంత్ రెడ్డి గారు. సూపర్ రెడ్ కలర్ మరి అగ్రెషన్ చూస్తున్నాం. స్వర్ణ మరి రెడ్ కలర్ లోపల వెలిగిపోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫుట్బాల్ ప్లేయర్ అవడంతో వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసాన్ని మరొకసారి మరొక గోల్ దిశగా మరొక గోల్ చేస్తారు. మరొక గోల్ 2-0. రెడ్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2, అలాగే గ్రీన్ 0. మ్యాచ్ మొదలైన 2-3 నిమిషాల లోపలనే 2 గోళ్లు కొట్టిన చరిత్ర సృష్టించారు రేవంత్ రెడ్డి గారు. అక్కడ గోల్ సెలబ్రేషన్ చేస్తున్నాము. ద లీడర్, ద లెజెండ్, ద కెప్టెన్ అని చెప్పుకోవచ్చు శ్రీ రేవంత్ రెడ్డి గారు సునాయాసంగా 2 గోల్స్ చేశారు. మరి ఆ గోల్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా ఆకాశాన్ని అంటే విధంగా ఆ సెలబ్రేషన్స్ మనం చూస్తున్నాము. అంబరాన్ అంటే సంబరాలు మనం ఇక్కడ ఎల్బీ స్టేడియం నిండా కనుల విందుగా జరుపుకుంటున్నారు. ఇక్కడ లీడర్స్, లెజిస్లేటర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్పంచుకుంటున్నారు ఫుట్బాల్ గేమ్. అలాగే వివేక్ గారు సో మనకి క్రికెట్లోనే తెలుసు వివేక్ గారు, ఇప్పుడు ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు. రామ్ ప్రసాద్ చాలా ఎక్కువగా వీళ్ళందరూ ఆటలు ఆడతారు. కానీ మనకు ఈ ముఖ్యంగానే ఇప్పుడు మొట్టమొదటిసారి ఈ లెజిస్లేటర్స్ గేమ్స్ అలాగే మీట్ ద్వారా ప్రజలకి అలాగే ప్రపంచానికి తెలిసిపోతుంది వీళ్ళంతా మంచి క్రీడాకారులు. ఈసారి గ్రీన్ జెర్సీ వేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇందాక రెడ్ బిబ్ వేసుకున్నారు, ఇప్పుడు గ్రీన్ బిబ్. ఏంటి అంటే దీన్ని మనం ఇంకొకలాగా కూడా చెప్పుకోవచ్చు. సో ఏ ఒక్క టీంకి మనం పార్షాలిటీ చూపించకుండా సో అందరూ నా వాళ్ళే, అందరూ నాకు కావాలి అని ఆ సమతుల్యం మనకు కనిపిస్తుంది చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో ఇటువైపు నుంచి కూడా బ్యాలెన్స్ చేస్తూ మరి ఈ టీంని రిప్రజెంట్ చేస్తున్నారు గ్రీన్ జర్సీ. ఇక్కడ వాకిటి శ్రీహరి గారు ఆ ఫ్రీ కిక్ని షార్ట్ తీసుకున్నారు, లాంగ్ రేంజ్ షాట్, బట్ ఇట్స్ అన్ ఆఫ్ టార్గెటెడ్ వన్. వాళ్ళ మెలకువలు కూడా చూపించాలి. గ్రౌండ్ లోపల చూస్తుంటే చాలామంది శాసనసభ్యులు కూడా స్పోర్ట్స్ పట్ల మక్కువ కలిగినట్టుగా అనిపిస్తుంది. స్వర్ణ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఆడలేకపోయినా ఇదొక అవకాశం వచ్చింది. చాలా చక్కగా ఆడుతున్నారు. మరి జట్లుగా విడిపోయి అద్భుతంగా మరి మనకు ఫుట్బాల్ని పరిచయం చేస్తున్నారు. మరొక లెవెల్లో ఆడుతున్నారు. ముఖ్యంగా ఫుట్బాల్ సూపర్ గోల్.
మరి మరొకసారి రెడ్ టీం 3వ గోల్ సాధించింది. అద్భుతమైన నైపుణ్యం, ఎక్సలెంట్ యాంగిల్ నుంచి స్వర్ణ ఒక్కటే బాల్, డ్రిబ్లింగ్, అద్భుతమైన డ్రిబ్లింగ్, రైట్ ఫ్లాంక్ నుంచి సూపర్బ్ గా అక్కడ ఇంటర్సెప్షన్ అయింది బాల్. డిఫెండర్ లెఫ్ట్ ఫుల్ బ్యాక్. అయితే వీళ్ళు పొజిషన్స్ కూడా ఆడుతున్నారు చాలా బాగా. రామ్ ప్రసాద్ గారు మరొకసారి సూపర్ పవర్తో రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా దూసుకు వెళ్ళిపోతున్నారో. అక్కడ డేంజర్ జోన్ పెనల్టీ ఏరియాలో బాల్ పొజిషన్ని క్యాప్చర్ చేసుకోవడానికి యాంగిల్ సెట్ చేసుకుంటున్నారు, పొజిషన్ని సెట్ చేసుకుంటున్నారు. టీమ్మేట్కి ఒక పాస్ ఇచ్చారు, షార్ట్ పాసెస్. వన్స్ అగైన్ నేరో యాంగిల్. అది స్పోర్ట్స్ అంటే మన సీఎం గారికి ఎంతో ఇష్టం. డి స్పోర్ట్స్ వారు ఇంగ్లీష్ విల్లో అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ట్రీకి సంబంధించిన ఒకటే కొమ్మ నుంచి భట్టుల వచ్చేటువంటి లక్ష్మారెడ్డి గారు, బ్యాట్ ని అందజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర అమెరికా నుంచి వచ్చేసిన డి స్పోర్ట్స్ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారికి క్రికెట్ కిట్ను అందజేశారు. కబడ్డీ మ్యాచ్ మొదలు పెట్టేస్తున్నాము.
కాబట్టి టీమ్ బికి ఆల్ ద బెస్ట్. వో శంకర్ నాయక్ గారు పాయింట్ సాధించారు. శంకర్ నాయక్ గారు 2 పాయింట్లు సెక్యూర్ చేసి మరీ వెళ్ళారు. టీమ్ ఏ 8 పాయింట్లు, టీమ్ బి 2 పాయింట్లు. అవుట్. టీమ్ బి లాస్ట్ అ పాయింట్. టీమ్ ఏ లాస్ట్ అ పాయింట్. టీమ్ బి సెక్యూర్డ్ రామదాస్ నాయక్ 1. గారు 8-3. అశ్వరావుపేట శాసనసభ్యులు ఆదినారాయణరావు గారు. టీమ్ ఏ పాయింట్ అగైన్. 9. టీమ్ ఏ 9, టీమ్ బి 3 పాయింట్స్. లాస్ట్ 3 minutes. తీన్మార్ మల్లన్న గారు. టీమ్ బి ఆల్రెడీ 1 పాయింట్ సెక్యూర్ చేశారు. ఆల్రైట్, 1 more పాయింట్. టీమ్ బి 4 పాయింట్స్, టీమ్ ఏ 8 పాయింట్స్. తీన్మార్ మల్లన్న గారు పాయింట్ సాధించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే గారిని అవుట్ చేసి. సారీ, టీమ్ బి 2 వాకిటి పాయింట్స్ శ్రీహరి గారు. అరే, మా స్పోర్ట్స్ మినిస్టర్ మీద ఇంతమంది ఇట్లా 4 మెంబర్స్ ని అవుట్ చేశారు. 4 పాయింట్లు సాధించారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు. గట్టిగా చప్పట్లు. ఆల్రెడీ టీమ్ ఏ 8 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 9 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 4 పాయింట్లతో 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి. లాస్ట్ 2 minutes, 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి. టీమ్ బి పాయింట్స్ సాధించలేకపోయారు. లాస్ట్ 1.5 minutes. రైడర్ అవుట్ ఇందాక. వావ్. టీమ్ ఏ గెట్స్ 1 more point. కోచ్ టీమ్ బి ఇప్పుడు అటాక్ చేస్తున్నారు టీమ్ ఏని. ఓ షిట్. ఆల్రైట్, టీమ్ బికి మళ్ళీ 1 పాయింట్ పోయింది. టీమ్ ఏ 14 పాయింట్లు, టీమ్ బి 4 పాయింట్లు. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 minute. 4 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ బి, 14 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ ఏ. ఈ లాస్ట్ పాయింట్ కూడా గెలుచుకొని వెళ్తారా? ఓ 1 more point. 15 పాయింట్స్ తో విన్ అయ్యారు టీమ్ ఏ. నాయక్ గారు అండ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్న టీమ్ 15 పాయింట్స్ తో, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారి టీం 15 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. ఠాకూర్ సార్ రౌండ్ 1 తో మొదలు పెట్టారు. 9 పాయింట్స్ ఫస్ట్ రౌండ్. రెండో లో 6 ఫస్ట్ రౌండ్ లో 9 పాయింట్లు, రెండవ రౌండ్ లో 6 పాయింట్లు సంపాదించారు. మల్లన్న సార్ ఈసారి 10. 6 9 6 6 ఆడ్ నంబర్స్. ఠాకూర్ సార్ 3వ రౌండ్ లో 9 పాయింట్లు. మల్లన్న సార్ది 4వ రౌండ్ 9 6 6 తర్వాత 2 పాయింట్స్ సేకరించారు. సార్ నేను ఆడ్ నెంబర్ అన్నానని చెప్పి మీరు ఈవెన్ నెంబర్ తీసుకొచ్చారు. లాస్ట్ రౌండ్ మల్లన్న గారికి 10 పాయింట్లు వస్తాయా? రానే వచ్చింది కానీ మళ్ళీ 7. లాస్ట్ ఠాకూర్ సార్ ఆడుతున్నారు. లాస్ట్ రౌండ్. వావ్, 8 పాయింట్లు.
తీన్మార్ మల్లన్న గారు 30 పాయింట్లతో మరి ముందంజలో మనకు కనిపిస్తున్నారు. అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. ఓ ఎప్పుడైతే మరి 5 పాయింట్సే లభిస్తాయి, ఆ ఫోకస్ మనం చూడొచ్చు. ఓ ఇట్స్ 5 పాయింట్స్ టు వాకిటి శ్రీహరి గారు. మరి అనిరుద్ రెడ్డి గారు కూడా 6 పాయింట్స్. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టు ఫైట్ చేస్తున్నారు. లెట్ us see. ఓ సూపర్బ్ 8 పాయింట్స్ టు వాకిటి శ్రీహరి గారు. ఇప్పటి వరకు చూస్తే అనిరుద్ రెడ్డి గారు లీడ్ లో కనిపిస్తున్నారు. వన్స్ అగైన్ ఓ ఇట్స్ 4 పాయింటర్ మనం చూసాము అనిరుద్ రెడ్డి గారి నుంచి. వాకిటి శ్రీహరి గారు స్పోర్ట్స్ మినిస్టర్, ఫంటాస్టిక్. ఇట్స్ 7 పాయింటర్. 7. గౌరవ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు, అనిరుద్ రెడ్డి గారు. వాకిటి శ్రీహరి గారు మరొకసారి లాస్ట్ ఛాన్స్. అనిరుద్ రెడ్డి గారిది 34, వాకిటి శ్రీహరి గారిది 36 పాయింట్స్తో లీడ్లో కనిపిస్తున్నారు మన స్పోర్ట్స్ మినిస్టర్. ఇప్పుడైతే తీన్మార్ మల్లన్న గారికి అలాగే మఖన్ సింగ్ గారికి కాంటెస్ట్ జరగబోతోంది. టై బ్రేకర్ రౌండ్ చూద్దాం. ఇది లైవ్ దూరదర్శన్లో. మల్లన్న సార్ 6 పాయింట్స్. ఆర్చరీలో విన్ అయ్యారు రాజ్ ఠాకూర్ సార్. 100 మీటర్స్ రన్నింగ్ మనం చూస్తున్నాము. నెంబర్ 1 అనిరుద్ రెడ్డి గారు లీడ్ లో కనిపిస్తున్నారు. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ టు ఆల్ ద లీడర్స్. ఫెంటాస్టిక్. ఓ సూపర్బ్. మరి అక్కడ ఎవరు ఫినిష్ చేశారో లెట్ us ask for the scorer. 100 మీటర్స్ రన్లో విజేతగా సో ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫినిష్ తీన్మార్ మల్లన్న గారు ఫినిష్ చేయడం మనం చూసాము. మేఘారెడ్డి గారు 5.96 మహేందర్ రెడ్డి గారు త్రో చేశారు. మంత్రి గారు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు హైట్ అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడాలి. సూపర్ త్రో అది, బ్యూటిఫుల్. మేబీ ఇట్ కుడ్ బి అ గుడ్ త్రో. 8.62 is రాజ్ ఠాకూర్ గారు వండర్ఫుల్. సో చాలా ప్రొఫెషనల్గా త్రోస్ మనం చూస్తున్నాము మన లీడర్స్ నుంచి. విజయవంతంగా కొనసాగుతున్న రెండవ రోజు తెలంగాణ లెజిస్లేటర్స్ 8.49 రాజ్ ఠాకూర్ గారు. కెమెరాలకు ఇబ్బంది కాకుండా చూసుకోండి. బ్యూటిఫుల్ త్రో అది. గారు మంచి లెగ్ స్టాండ్స్ తీసుకొని అక్కడ డిస్టెన్స్ కవర్ చేయడం చూస్తాం. మల్లన్న గారు 9 మీటర్స్ దగ్గర దాటేశారు. శంకర్ నాయక్ గారు 8.05 శంకర్ నాయక్ గారు. శంకర్ నాయక్ గారు మరి 8.05 మీటర్స్ గా సెకండ్ త్రో. రాజ్ ఠాకూర్ గారు వావ్. సో మంచి త్రోగానే, ఇట్స్ గుడ్ త్రోగానే అనిపిస్తుంది. 8.45 ఫర్ రాజ్ ఠాకూర్ గారు సెకండ్ అటెంప్ట్ లో. మల్లన్న గారు వండర్ఫుల్ త్రో మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు సెకండ్ అటెంప్ట్ లో 9.91. ఓ సెకండ్ రౌండ్ లో ఇది గట్టినే కొట్టిండు నేను. జిఎంఆర్ గారు 7. ఆదినారాయణ గారు వావ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ త్రో. సో 9.37 ఫస్ట్
త్రో, సెకండ్ త్రో వచ్చేసి 8.30, మరి 9.66 ఈజ్ ద థర్డ్ అటెంప్ట్ ఆదినారాయణ గారిది. అందరూ కూడా వాళ్ళ బెస్ట్ త్రో చేసి, ది బెస్ట్ త్రో ఎవరిది అంటే 9.98 మీటర్స్ మల్లన్న గారిది. సో ద బెస్ట్ త్రో చూసాము ఇప్పటి వరకు. మల్లన్న సార్ మళ్ళీ మీరే, లాంగ్ త్రో అంటే మీరే సార్. ఇది ఖచ్చితంగా 50 మీటర్లు ఉంటుందా? మరి కొద్దిసేపట్లో క్రికెట్ పోటీలు మూసీ రివర్ 11 రెడ్డి గారు వేయబోతున్నారు. ఆదినారాయణ గారు మ్యాగ్నిఫిసెంట్ త్రో. ఫస్ట్ అటెంప్ట్లో ఆదినారాయణ గారు 29.30 మీటర్స్, బట్ స్టిల్ మల్లన్న గారిని ఎవరు బీట్అవుట్ చేయలేదు. 30 మీటర్స్ ఉంది. నెక్స్ట్ రాబోతున్నారు వాకిట్ శ్రీహరి గారు రెడీగా ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు అయితే శ్రీహరి గారు. గౌరవ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అనిరుద్ రెడ్డి గారు రెడ్డి గారు హైట్ అడ్వాంటేజే, బట్ పొజిషన్ ఆ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు అయితే ద బెస్ట్ త్రో, అది షార్ట్ పుట్ త్రో అయినా జావెలిన్ త్రో అయినా, సో ఇట్స్ ఆల్ వెరీ ప్రొఫెషనల్ గా. మరి త్రోస్ షార్ట్ పట్ ఏంటి, ఇటు జావ్లిన్ ఏంటి. 7 కాంటెస్టెంట్స్ లో ఆదినారాయణ గారు 29.30, మల్లన్న గారు 26.90 సెకండ్ బెస్ట్ త్రో. మరి రాజ్ ఠాకూర్ గారిది 18.80 ద థర్డ్ బెస్ట్ గా మరి అఫీషియల్ డిక్లరేషన్ చూసాము. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ శాసన సభ్యులకు పోటీలు నిర్వహించే అదేవిధంగా ఇప్పటి వరకు చూస్తే 3 లవ్ ఇస్ ద స్కోర్, 3-1. మంచిగా ఆ 3 పాసెస్ లో మెల్లిమెల్లిగా కంబ్యాక్ అవుతున్నారు గోదావరి టీమ్. తీన్మార్ మల్లన్న గారు వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఓ బ్యూటిఫుల్ 2-పాయింటర్. 10-3 ఇస్ ద స్కోర్. తీన్మార్ మల్లన్న గారు మరొకసారి సర్వీస్. మరొకసారి తీన్మార్ మల్లన్న గారి నుంచి చూసాము. ఇక్కడ సర్వీస్ బ్రేక్ అయింది. 2 పాయింట్స్. మ్యాచ్ పాయింట్. ఇట్స్ a game. Krishna won the match 25-18 over Godavari. మరొకసారి తీన్మార్ మల్లన్ గారు సర్వ్ లో బ్యూటిఫుల్ సర్వీస్. ఇక్కడ డిఫెన్స్ బాగా చేస్తున్నారు సార్, చాలా ఎక్స్పర్ట్గా కనిపిస్తున్నారు. మిస్ అయ్యారు. సో అన్ని పొజిషన్స్ ని కవర్ చేస్తున్నారు మల్లన్న గారు. మంచి డ్రాప్ షాట్, అది కసి పట్టుదల మనకు కనిపిస్తోంది. అద్భుతంగా 1 టచ్ లో బాల్ అయితే నిలబెడుతున్నారు. ఇది మ్యాచ్ పాయింట్ ఇప్పుడు. ఎస్, ఇట్స్ అ గేమ్. కంగ్రాచులేషన్స్ కృష్ణ, వెల్ ప్లేడ్. And that's heads. Who won the toss? Mallanna sir won the toss and chose to bat. శాసన మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు వేసిన మొదటి బాల్కు 4 కొట్టారు. గౌరవ క్రీడా శాఖ మంత్రి గారు మొదటి బాల్కే 4. ఫాస్ట్ బౌలర్ అయిన వాకిటి శ్రీహరి గారు బ్యాటింగ్ చేస్తున్నారు. మరో 4. వావ్, వాట్ ఏ షాట్! అద్భుతమైనటువంటి ఫీల్డింగ్.
శంకర్ నాయక్ గారు అద్భుతమైన ఫీల్డింగ్ తీశారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ గారు, బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు ఈ టీంలో ఉన్నారు. వాకిటి శ్రీహరి గారు మంచి బౌలింగ్ ఎఫర్ట్స్ మరి ప్రయత్నం అయితే చేశారు. 6 ఓవర్స్ పూర్తయ్యే సమయానికి 67 పరుగులు. మల్లన్న టీమ్ మంజీరా. బ్యూటిఫుల్ బౌండరీ ఇంకా స్ట్రైకింగ్ ఎండ్ లో మరొక బౌండరీ. స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి గారే ఇప్పటి వరకు మరొక వండర్ఫుల్ బౌలింగ్ యాక్షన్. ఓ డైవ్ చేసి మరి ఆపే ప్రయత్నం. ఓ మై గుడ్నెస్. సో 7 balls లో 6 runs are required. ఇంకొక సిక్సర్. yes అద్భుతమైన సిక్సర్. మరొకసారి ముచ్చటగా మూడో సిక్సర్ చూసాం అజారుద్దీన్ గారు బ్యాట్ నుంచి. 9 balls లో 32 runs మహమ్మద్ అజారుద్దీన్ గారు స్కోర్ చూస్తే మూసీ won by 8 wickets. మరొక బ్యాడ్మింటన్ పోటీకి సిద్ధమైంది. సింగిల్స్ మనం చూస్తున్నాం. మరి మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ చూస్తున్నాం. ఠాకూర్ గారు అమేజింగ్ యాదగిరి ఛానల్ యూట్యూబ్ ఛానల్ కవర్ చేస్తుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్. డబుల్ స్కోరింగ్. మంచి ర్యాలీ కొనసాగుతుంది. అవుట్. మంచి సర్వీస్. అండరామ్ సర్వీస్. డీప్ సర్వీస్. కానీ షాట్ జూపల్లి కృష్ణారావు గారు పించారు. వరుసగా పాయింట్లు సాధిస్తున్నారు. సర్వీస్ కొనసాగుతుంది. బాల్ మంచి సర్వీస్. హైట్ లోపల అండరామ్ సర్వీస్. గుడ్ సర్వీస్. షాట్. సర్వీస్. లెఫ్ట్ ఆర్మ్ అండరామ్ సర్వీస్. చాలా గుడ్. వెల్ ప్లే. గుడ్ సర్వీస్ డీప్ లో. షాట్. డ్రాప్ షాట్ ఆడే ప్రయత్నం చేశారు. గుడ్ సర్వీస్. డీప్ సర్వీస్. ఈసారి బాల్ ఇన్. ఫైనల్ గుడ్ సర్వీస్. చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు. గుడ్ సర్వీస్. గుడ్